నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. తన జీవితంలో అలాంటి విపత్తును ఎన్నడూ చూడలేదన్న చంద్రబాబు. వరదలపై సీఎం ప్రెస్ మీట్. కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు నేతలతో వైఎస్ జగన్ భేటీ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, తిరుమల లడ్డు వివాదంపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు. వ్యవసాయ చట్టాలు తిరిగి తీసుకురావాలంటూ కంగన వ్యాఖ్యలు. రైతు సహా పలు వర్గాల్లో కంగనాపై విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే 3 రోజులుగా మంచినీళ్లు లేవు, పిల్లల కోసం మీరు నీళ్లు పంపించగలరా అంటూ వరద బాధితులు అడిగితే ఓ సీఎంగా మంచినీళ్లు పంపించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నానంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికార యంత్రాంగంతో పాటు తాను కూడా స్వయంగా వెళ్లి వరద బాధితులను కలిశారని చెప్పారు. బాధితులు పెద్ద కోరికలు అడగలేదని, తాగడానికి అది కూడా పిల్లల కోసం మంచినీళ్లు అడిగారని గుర్తు చేసుకున్నారు. వెంటనే అధికారులను పంపించి లక్షలాది వాటర్ బాటిళ్లను సేకరించి పంపించామని చెప్పారు. 11,30,000 40,000 వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి, కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలంను కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేస్తాను, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారు. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులు వేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి? ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో, ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్ లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఎస్, విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు వైఎస్ఆర్సీపీలో సంస్థాగత మార్పులు కొనసాగుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాలను చర్చించడంతో పాటు జిల్లాల అధ్యక్షుల ఎంపిక కోసం పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బుధవారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నేతలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ భేటీ అయ్యారు. సాయంత్రం లోపు ఆయా జిల్లాల కొత్త అధ్యక్షుల పేర్లతో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, తిరుమల లడ్డు ప్రసాదం ఘటనపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నోవాటెల్లో
సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జరగనివ్వమని, ఇది అసలు చర్చనే కాదని, కానీ దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదం అపవిత్రమైన విషయంలో సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు. టార్గెట్ డేస్ ఏమైనా పెట్టుకున్నారా సార్? ప్రక్షాళన అంటున్నారు, విధ్వంసమే జరిగింది లాస్ట్ 5 years. మీరు చూస్తే గత 100 రోజులు అనే కార్యక్రమాలు ఆల్రెడీ చేసాం కదా. గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీలతో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలా 5 సంవత్సరాల్లో. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాల. అది నేను చెప్తాను కదా, వాళ్ళే చెప్పారు, ఆన్ రికార్డ్ చెప్పారు. అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా. అంటే ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా, పాపం చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి అయ్యారు. ఆయన కోడిగుడ్ల గురించి మాట్లాడాడు తప్ప ఈనాడు ఐటీ గురించి, పెట్టుబడుల గురించి ఏం మాట్లాడాల. మేము ఒక ఫోకస్డ్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ 100 days ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరే చూస్తారు, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చారు. గతంలో ఇప్పుడు వచ్చారా ముఖ్యమంత్రి గారు కలిసి? ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా అట్రాక్ట్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటానని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా, చంద్ర గారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్గా ఉంటారు. మీరు ఇప్పుడు చూడండి ఎంత యాక్టివిటీ మొదలైన వైద్యం. కనీసం వైద్యం గురించి అందరూ మాడుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రం గురించి అందరూ మాడుకుంటున్నారు. గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు, ఎవరు వచ్చేవారు కాదు, ముఖ్యమంత్రి గారు ఇంటి బయటకు వచ్చేవారు కాదు. అనేక సమస్యలు ఉండేది. ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా తిరుగుతున్నారు, మంత్రులందరూ పరిగెత్తిస్తున్నారు, పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు రాని విధంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు సమీక్ష చేశారు. గౌరవ కేబినెట్ శాఖ మంత్రివర్యులు, సివిలేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా సీరియస్గా దాన్ని టైం కన్నా ముందలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం తిరిగి తీసుకురావాలని, అందుకోసం రైతులే కేంద్రానికి విజ్ఞప్తి చేయాలంటూ బీజేపీ ఎంపీ సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అటు రైతులు, ఇటు మేధావులు తీవ్రంగా మండిపడ్డారు. సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో బీజేపీ కూడా దీనిపై స్పందించింది. కంగనా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, పార్టీకి ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదని వివరణ ఇచ్చింది. బీజేపీ తరపున మాట్లాడేందుకు కంగనాకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత గౌరవ్ భాటియా ట్విట్టర్లో ఓ వీడియో విడుదల చేశారు. नमस्ते दोस्तों, पिछले बीते कुछ दिनों में मीडिया ने मुझसे फार्मर्स लॉ पे कुछ सवाल किए और मैंने ये सुझाव दिया कि किसानों को फार्मर्स लॉ वापस लाने का प्रधानमंत्री जी से निवेदन करना चाहिए. मेरी इस बात से बहुत सारे लोग निराश हैं और डिसअपॉइंटेड हैं. जब फार्मर्स लॉ प्रपोज हुए थे तो हम बहुत सारे लोगों ने जो है उनका समर्थन किया था, लेकिन बड़ी ही संवेदनशीलता से और सहानुभूति से हमारे माननीय प्रधानमंत्री जी ने वो लॉज जो थे वापस ले लिए थे. और ये हम सब कार्यकर्ताओं का कर्तव्य बनता है कि हम उनके शब्दों की गरिमा रखें. मुझे ये बात भी ध्यान रखनी होगी कि मैं अब एक कलाकार नहीं, भारतीय जनता पार्टी की कार्यकर्ता हूं और मेरे ओपिनियंस अपने नहीं होने चाहिए, वो पार्टी का स्टैंड होना चाहिए. तो अगर मैंने अपने शब्दों से और अपनी सोच से किसी को डिसअपॉइंट किया है, मुझे खेद रहेगा. आई टेक माई वर्ड्स बैक. थैंक यू. వైఎస్ఆర్సీపీ నేతలను కొనుగోలు చేసి ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై బుధవారం కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు. విడిపోయిన తర్వాత కూడా బీసీలకి రాజ్యాధికారం కావాలి, బీసీలకి పెద్దపేట వేయాలి, అన్ని పార్టీలు బీసీలు గౌరవించాలి, వాళ్ళకి సరైన న్యాయం చేయాలని పోరాటాలు చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఆయనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 రాష్ట్రాల్లోనూ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వటం వల్ల పార్లమెంట్లో, రాజ్యసభలో బీసీల గళాన్ని వినిపిస్తారు, బీసీలకి మంచి జరుగుద్ది, నేను బీసీలకు మేలు చేసే దాంట్లో ఆ రకంగా మరి ఆయన గళం వస్తుందని చెప్పి మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పిలిచి రాజ్యసభ ఇస్తే
మరి ఆర్ కృష్ణయ్య గారు మొన్నటికి మొన్న కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు బీసీల తరపున రాజ్యసభలో నా గళాన్ని వినిపిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరికి లొంగేది లేదని చెప్పిన వ్యక్తి ఇవాళ బీసీలందరికీ కూడా మోసం చేస్తుంతో పాటు బీసీ సంఘ నాయకులు కూడా మండిపడుతున్నారు రాష్ట్రంలో. ఇవాళ ఆయన చెప్పే సాక్ చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. నేను తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నువ్వు ఢిల్లీకి నిన్ను రాజ్యసభకి చేశారయ్యా, రాజ్యసభ సభ్యుడిని. భారతదేశంలో ఎక్కడ ఎవరి గురించైనా మాట్లాడే హక్కు ఇచ్చారు, నీకు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర్ కృష్ణయ్య. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు. కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా నీకు ఈ వయసులో అది అవసరమా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ బీసీల గౌరవాన్ని తాకట్టు. ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలి మండలం బట్టువారిపల్లి వద్ద వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. మంగళవారం భారీగా వర్షం కురవడంతో వాగు పొంగి పొర్లింది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ఇవాళ మార్కాపురం నుంచి పొదిలి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకొని ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు దిగి నీటిలో నడుచుకుంటూ బయటకు వచ్చారు. స్థానికులు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీసుకొచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని అనర్థాలే జరుగుతున్నాయని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బుధవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 రోజుల కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సూపర్ 6 హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. మోసపూరిత హామీలతో కూటమి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 100 రోజులు కంప్లీట్ అయింది. ఈ 100 రోజుల కార్యక్రమాల్లో వీళ్ళు ఇది మన మంచి ప్రభుత్వం అని ప్రతి ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. అసలు మీరు 100 రోజుల్లో ఏం చేశారని, ఏం మంచి చేశారని మీరు స్టిక్కర్లు అంటిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా. ఒక పక్కనేమో వాలంటీర్లకి జీతాలు ఇరా, వాళ్ళతో తీసుకెళ్ళి ప్రతి ఇంటింటికి మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటిస్తున్నారు. మీరు సూపర్ 6 హామీలు అని చెప్పే కదా, మోసపు హామీలు చెప్పారనే కదా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టారు. మరి ఏ సూపర్ 6 హామీలు ఏ ఒక్కటైనా మీరు కనీసం ప్రారంభించారా? అది ఏది కూడా చేయకపోగా మరి మీరు అడుగు పెట్టారు. రాష్ట్రంలో ఎన్ని అనర్థాలకి దారి తీస్తూ ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటు విజయవాడ వరదల దగ్గర నుంచి చూసుకోండి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు
గురించి ఎంత, అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు, ఎంత విషం చిమ్మారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా వారు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి 6 వాగ్దానాలు సూపర్ 6 అని వారు పేర్కొని ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడిగారు. సూపర్ 6 కాదు, డక్అవుట్ అయినటువంటి పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం. ప్రధానంగా రైతులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, మహిళలకి ఉచిత బస్ పాస్ కానీ, 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కానీ, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ, తల్లికి వందనం అనేటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కానీ, ఇలా ఒక 6 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ కూటమి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని ఆనాడు వాళ్ళు ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం జరిగింది. గడిచి 100 రోజులు అవుతున్నప్పటికి కూడా కనీసం ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తప్పించి మిగిలినటువంటి ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటిది ఎంతో ఉపయోగకరమైనటువంటిది, దాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లు కానీ, సబ్ కలెక్టరేట్ల కార్యాలయాల దగ్గర జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి యావత్ యంత్రాంగం కూడా మరి ప్రజల దృష్టికి ప్రజా సమస్యలన్నింటినీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి గారు, నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళి గారు, ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి శాసనసభకు పోటీ చేసినటువంటి అందరి అభ్యర్థుల యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు అందరి నేతృత్వంలో కూడా రాజమండ్రిలో సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ నిరసన ప్రదర్శన మేము చేయబోతున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంతంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ఏడాదికి ఒకసారి 1 నెల జీతాన్ని బోనస్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈపీఎఫ్, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ నెల 30వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. 60,000 రూపాయలు ఇవ్వాలి. పిఎఫ్ అమలు చేయాలి. రేపు 30వ తారీఖున ధర్నాను జయప్రదం చేయాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు అందరికి 26,000 రూపాయలు ఇవ్వాలి. పిఎఫ్ అమలు చేయాలి. పిఎఫ్ అమలు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. కనీస వేతనాలు 26,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. పిఎఫ్ బోనస్ ప్రతి సంవత్సరం బోనస్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 8.33 బోనస్ ఇవ్వాలి. పిఎఫ్ ఇవ్వాలి. పిఎఫ్ ఇవ్వాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. రేపు 30వ తారీఖున ధర్నాన్ని జయప్రదం చేద్దాం. 30వ తారీఖున ధర్నాన్ని జయప్రదం చేద్దాం. జిల్లా కలెక్టర్ వెంటనే కలుగు చేసుకోవాలి. చిత్తూరులో అక్టోబర్ 6వ తేదీ జరుగు ముస్లిం ఐక్యవేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి, అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూర్ అహ్మద్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు షౌకత్, ఉపాధ్యక్షులు రషీద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనాయతుల్లా అన్నారు. చిత్తూరులో వారు మాట్లాడుతూ ముస్లిం ఐక్యవేదిక ద్వారా ముస్లింల సంక్షేమం గురించి చర్చించడం జరుగుతుందని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం చెలో చిత్తూరు పోస్టర్ను ఆవిష్కరించారు. చేయి కలుపుదాం, సామాజిక అభివృద్ధి సాధిస్తాం.
చేయి చేయి కలుపుదాం వర్ధిల్లాలి ముస్లిం ఐక్య వేదిక. ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. ఈరోజు చిత్తూరులో ముస్లిం ఐక్య వేదిక అక్టోబర్ 6వ తేదీ జరగబోవు ఆత్మీయ సమావేశానికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యాప్త ముస్లిం ఐక్య వేదిక కార్యవర్గ సభ్యులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు శుభోదయం. చేయి చేయి కలుపుదాం, సామాజిక అభివృద్ధి సాధిద్దాం అనే నినాదంతో ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక ప్రక్షాళన చేసి సంపూర్ణ సామాజిక స్థితిగతులను, వాటి అవసరాలను, సమస్యలను రూపుమాపి సంపూర్ణ రాజ్యాధికారం వైపు వెళ్ళాలి. సంపూర్ణ ముస్లిం సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడింది ముస్లిం ఐక్య వేదిక. ముస్లిం ఐక్య వేదిక వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా, ఫిరకా జమాతులకు అతీతంగా పనిచేస్తూ ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని ఒకటి చేసే ప్రయత్నం చేస్తోంది ముస్లిం ఐక్య వేదిక. అందులో భాగంగా గత కొద్ది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర నలుమూలల వివిధ జిల్లాలలో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తూ ముస్లిం సామాజిక వర్గంలో చైతన్యం తెస్తూ విప్లవాత్మకమైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని బుధవారం సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పరామర్శించారు. సోమవారం ధర్మవరం సబ్ జైలు వద్ద జరిగిన గొడవ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి నాయకులు కేతిరెడ్డిపై దాడి చేయడం అమానుషమని, ఉనికి చాటుకోవడం కోసమే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ధర్మవరంలో జరిగిన సంఘటన గురించి మీరందరూ కూడా చూశారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి పైన, మన వైఎస్ఆర్సీపీ క్యాడర్ పైన దాడి చేయడం జరిగింది. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు చెందిన కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా అక్కడ కోర్టు ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, అటువంటి చోటు లిమిట్స్లో కూడా నిర్భయంగా ఈరోజు వచ్చి దాడి చేయడము నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో కేతిరెడ్డి అందరితో అందుబాటులో ఉంటూ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్తో పాటు అందరికీ క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఆయన బయటికి వస్తే ఎక్కడ వాళ్ళు ఉనికి కోల్పోతామని ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళని ఇటువంటి చర్యలకు పాడుకున్నారు. నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తూ, అదేవిధంగా విలేకరు పైన కూడా దాడి చేయడం జరిగింది. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా మనం చూసినాం, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ చూసినాము, అన్నీ చూసినాం. ఈరోజు మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా అధికార యంత్రాంగం, ఎస్పీ గారు కూడా చెప్తున్నాం, ఈరోజు నాన్ అవైలబుల్ కేసు కేవలం డ్రైవర్ మీద పెట్టేస్తామంటున్నారు. అంటే వాళ్ళకి ప్రెషర్ ఉంది అని ఎవరో నిర్దోషి పైన వాళ్ళని రిమాండ్ పెట్టడం అది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఫ్యాక్షనిజం అనేది ఒక్క సీడ్ వేస్తే అది చాలా పెద్దగా ఇది అవుతుంది. ఈ ప్రాంతంలో గతంలో ఫ్యాక్షన్ అనేది ఉంది. బట్ కేతిరెడ్డి గారు దాన్ని ఎంతో బాగా తగ్గించి అందరికీ మంచిది కావాలనే ఒక సంకల్పంతో పోతున్నారు. సో అధికారులందరూ కూడా ఇటువంటి మళ్ళీ ఈ ధర్మవరం సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఫ్యాక్షన్ అనేది ఎంకరేజ్ చేయకుండా సమానం న్యాయం కల్పించాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్. కాకినాడలో బయో మెథనేషన్ ప్లాంట్ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. బుధవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో కాకినాడలో బయో మెథనేషన్ ప్లాంట్ సంబంధించిన వివరాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదాపు 20 కోట్ల రూపాయలతో కాకినాడలో బయో మెథనేషన్ ప్లాంట్ను 3 నెలల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎనర్గాన్ లాజిస్టిక్స్ పీపీటీ ఇవ్వడం జరిగింది. మనం ఒక ఆర్ఎఫ్పీ ఫ్లోట్ చేసాము 40 టీపీడీ బయోమెథనైజేషన్ ప్లాంట్ కోసం 1 పీపీపీ మోడ్ ఫర్ వెట్ వేస్ట్ ట్రీట్మెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ పీపీపీ ప్రాజెక్ట్ ఇన్ కాకినాడ after this government has taken charge, and for wet waste also this is the first plant. This is completely 100% natural, and this is going to take care of all the wet waste. దీనికోసం మాకు మంచిగా సెగ్రిగేషన్ ఉండాలి ఇంటిలో. సో దిస్ ప్లాంట్ ఇప్పుడు పీపీటీ ఇవ్వడం జరిగింది. చాలా మంచిది, చాలా జర్మనీ నుంచి కూడా టెక్నాలజీస్ పెడుతున్నారు. ఒక 18 to 20 crore, దాదాపు 18 to 20 crore ఇస్ ద ఇన్వెస్ట్మెంట్. సో వాళ్ళ టైం ఒక 9 monthsలో ఫుల్ ప్లాంట్ పెడతారు. అన్నీ కొంచెం అప్రూవల్స్ ఇలా ఉన్నాయి. అదే తీసుకున్న తర్వాత
స్టార్ట్ చేస్తారు, ఒక 2.5 months స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇంకే 7.5 months పడుతుంది. తర్వాత ద ప్లాంట్ విల్ బి ఆపరేషనల్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కాకినాడ పీపుల్ దట్ వీ వాంట్ సెగ్రిగేటెడ్ వేస్ట్, ఫుల్ ప్యూర్ వెట్ వేస్ట్ ఉండాలి. ప్యూర్ వెట్ వేస్ట్ ఉండకపోతే ప్లాంట్ చాలా కష్టం మాకు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఆల్సో. ఇక్కడ చాలా ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, వాళ్ళు హెచ్పిసిఎల్తో టైఅప్ అయ్యారు. సో ఆయిల్ రిఫైనరీస్ ఉంటే మాకు బయోగ్యాస్ సేల్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఇట్స్ 100% న్యాచురల్ ఆల్సో. అన్ని వెట్ వేస్ట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్. సో ఒక కంట్రీ కోసం కూడా చూస్తే చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. సో మనం ముందుగా వెళ్తాము. ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. ఇట్ విల్ కీప్ కాకినాడ వేస్ట్ ఫ్రీ ఆల్సో. We are expecting some revenue also from that. We'll be opening financial books tomorrow. And we'll go ahead with the giving LOA. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించడం పట్ల రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రికార్డులు సాధించాలంటే అది ఒక మెగాస్టార్ చిరంజీవికే సాధ్యమన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాలని చిరంజీవి అభిమానులు ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈరోజు సువర్ణాధ్యాయం సృష్టించబడింది. మెగాస్టార్ చిరంజీవి గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు స్థాపించిన సందర్భంగా రాష్ట్ర చిరంజీవిత తరపున చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ, చిరంజీవి గారు 1978 సెప్టెంబర్ 22 తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నిన్నటికి 46 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అదే రోజున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు సాధించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. 157 సినిమాల్లో నటించి నృత్యం చేసి 537 పాటలకి నృత్యం చేసి 24,000 భంగిములు, అంటే ఎవరూ చేయనటువంటి రికార్డు 24,000 భంగిములు నృత్యం చేసి రికార్డు నెలకొల్పడం తెలుగు చలనచిత్ర కాదు, భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక్క చిరంజీవి గారికే సాధ్యం. ఈ అవార్డు సాధించిన సందర్భంగా చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించి సుమారు 8 లక్షల మందికి పైగా ఉచితంగా రక్తాన్ని అందించిన సేవ మరువలేనిది. అది కూడా త్వరలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదై అవార్డు కూడా సాధిస్తారని కోరుకుంటూ జై చిరంజీవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.